మొటిమల గుంతలనేది చాలా మందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. నలుగురిలో కలవటానికైనా, ఎక్కడైనా ఫంక్షన్‌కెళ్ళటానికైనా, ఎక్కడైనా ఇంటర్‌వ్యూస్‌కెళ్ళాలన్నా, పెళ్లి చూపులకైనా, ఎప్పటికైనా గానీ ఇలాంటి ఇబ్బందులనేటివి మొటిమల గుంతలతోటి ఉంటాయి. అలాంటప్పుడు ఈ మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది ఒక కొత్త రకమైన థెరపీ. దీంతోటి మనకి మొటిమల గుంతలనేటివి చాలా మంచిగా అడ్వాంటేజెస్‌గా మనకి గ్రోత్ అనేది మంచిగా అయ్యి, చర్మంలో మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మంచిగా చర్మం పైన రిజల్ట్ రావటానికని కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్ చేసుకొని, ఒక నెల అపార్ట్ అంటే 1 మంత్ అపార్ట్ మనకి అంటే ఒక నెల గ్యాప్ ఇచ్చుకుంటూ సెషన్స్‌ని మనం చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇవి ఇతరత్ర టెక్నాలజీస్‌తో కంబైన్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకుందాం. అంతకంటే ముందు మనకి మొటిమలకి గుంతలు ఎందుకు అవుతాయి అనే దాని గురించని మనం తెలుసుకోవాలి. చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. అలానే మనకి వెంట్రుకలు ఉంటాయి. మనకి చర్మం పైన నుదుట పైభాగంలో, బుగ్గల పైన ఇక్కడ. మనకి ఆయిల్ సెబేషియస్ గ్లాండ్స్ ఆ వెంట్రుకల పక్కన ఉంటాయి. సీవం అనేది సెక్రీట్ అయ్యి మన చర్మం పైన తేమ అనేది వస్తుందన్నమాట. ఈ సీవం ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో సెబేషియస్ గ్లాండ్ ఇంకా సీబమ్ ప్రొడక్షన్ అవుతూ దానికి కొమిడోన్ లాగా అవుతుంది. అది స్టేజ్ 1 ఆఫ్ యాక్నే. స్టేజ్ 2లో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి దూరుతుంది. అది ప్రొపినోబాక్టీరియం యాక్నేస్ అని అంటారు. సో ఆ ప్రొపినోబాక్టీరియం యాక్నేస్ అనే లోపలికి వచ్చినప్పుడు అక్కడ పస్ ఫార్మేషన్ అవుతుంది. అదే స్టేజ్ 2, స్టేజ్ 3 అవుతుంది. ఆ పస్ చీమ్ అనేది విపరీతంగా మారిపోవటంతో స్టేజ్ 4గా మారుతుంది. సో ఈ స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మొటిమలు మచ్చలుగా మారుతూ ఉంటాయి. స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు గుంతలుగా మారుతూ ఉంటాయి. గుంతలు అంటే నేను చెప్తాను గాని చర్మంలో పైన పొర, కింద పొర వరకు గుంతలనేది ఈ లేయర్ వరకు డ్యామేజ్ అవుతే మనకు అక్కడ చర్మం కిందికి అతుక్కపోతుందన్నమాట. సో అందుకోసమే ఈ డర్మల్ స్కారింగ్, డీప్ స్కారింగ్‌కి ప్రాబ్లమాటిక్‌గా ఉంటది కాబట్టి మొటిమల్ని ట్రీట్ చేస్తాం.